హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అసలు ఏమాత్రం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు డిఎస్సి ఇంపార్టెంటా? అసలు డిఎస్సి సాల్వ్ చేయాలా? డిఎస్సి సాల్వ్ చేయకపోతే ఏమవుతుంది? అసలు డిఎస్సి ఏ కంపెనీస్ అడుగుతాయి? ఒకవేళ డిఎస్సి ఇంపార్టెంట్ అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ చేయాలి? ఇలాంటి క్వశ్చన్స్ మీకున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. మిస్ అవ్వకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. అఫ్ కోర్స్ డిఎస్సి ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అనేది ప్రతి కంపెనీలో ఒక బేసిక్ ఎంట్రీ లాంటిది. సి, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి మీరు ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాల్సి వచ్చింది, ఎన్నో సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాల్సి వచ్చింది, ఎన్నో ప్రాబ్లమ్ సాల్వింగ్ సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఇలాంటివన్నిటిని మీరు సాల్వ్ చేయాలంటే మీరు మినిమం డిఎస్సి చేసి ఉండాలి. ఎందుకంటే డిఎస్సి సాల్వ్ చేయడం వల్ల మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో కంపెనీ అనేది మీ నుంచి యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి డిఎస్సి సాల్వ్ చేయడం వల్లే మీకు ఇంప్రూవ్ అవుతాయి. సో దట్స్ వై ఎవ్రీ కంపెనీ ఎక్స్పెక్ట్స్ డిఎస్సి ఫ్రమ్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డిఎస్సి ప్రాబ్లమ్స్ షుడ్ వీ నీడ్ టు డూ? సి, మీరు డిఎస్సి ప్రాబ్లమ్స్ ఎన్ని చేస్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఆ ప్రాబ్లమ్స్ చేయడం ద్వారా ఎంత నేర్చుకుంటున్నారనేది ఇంపార్టెంట్. సో నేను ఒక 500 ప్రాబ్లమ్స్ చేశాను, నేను ఒక 1000 ప్రాబ్లమ్స్ చేశాను, నేను ఒక 2000 ప్రాబ్లమ్స్ చేశాను, నేను కేవలం 10 ప్రాబ్లమ్సే చేశాను. సో ఇలా మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా కానీ అల్టిమేట్గా మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ అనేది ఇంక్రీజ్ అయిందా లేదా? మీరు ఏదన్నా రియల్ టైం ప్రాబ్లమ్ ఇస్తే ఎంత తొందరగా సాల్వ్ చేయగలరు, మీరు అసలు ఎంత ఎఫిషియెంట్గా ప్రోగ్రామింగ్ చేయగలుగుతున్నారు. సో వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాని మీరు ఒక వేలలో ప్రాబ్లమ్స్ చేశారా లేదా వందల్లో ప్రాబ్లమ్స్ చేశారా అనే దాని మీద డిపెండ్ అవ్వదు. మీరు ఎంత పర్ఫెక్ట్గా ప్రాబ్లమ్స్ చేస్తున్నారు, ఎంత టైం ఎఫిషియెంట్గా ప్రాబ్లమ్స్ చేస్తున్నారు, ఎంత స్పేస్ ఎఫిషియెంట్గా కోడ్ రన్ చేయగలుగుతున్నారు, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాట్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఆస్క్ డిఎస్ఏ? మీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని టూ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. సో డిఎస్సి అనేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మస్ట్ అండ్ షుడ్. మరి సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అఫ్ కోర్స్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కూడా డిఎస్సి ఎక్స్పెక్ట్ చేస్తాయి, బట్ ద లెవెల్ వేరీస్ ఫ్రమ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అండ్ ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సి, ఐ హోప్ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఒకవేళ తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ కొట్టేసేయండి. సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటంటే వాళ్ళకి ఒక ప్రోడక్ట్ అంటూ ఉండదు, వాళ్ళు వేరే ప్రోడక్ట్ కోసం వర్క్ చేస్తారు. సో వాళ్ళ ప్రోడక్ట్ కోసం కాకుండా వేరే ప్రోడక్ట్ కోసం వీళ్ళు సర్వీసెస్ అందిస్తారు. సో వీటిని మనం సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెంచర్, టీసీఎస్, విప్రో, Capgemini, Cognizant, Genpact. These are all different types of service-based companies. The service may vary, but ultimately they don't have their own product. సో వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ కంపెనీ టు కంపెనీ మారుతాయి, బట్ అల్టిమేట్గా దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ ప్రోడక్ట్. వాళ్ళకి వాళ్ళ సొంత ప్రోడక్ట్ లేదు, వాళ్ళు వేరే ప్రోడక్ట్ కోసం వర్క్ చేస్తారు. సో వీటిని మనం సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటాం. అండ్ కమింగ్ టు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, అసలు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే, సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇస్ క్వైట్ ఆపోజిట్. సి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వాళ్ళకి ఓన్ ప్రోడక్ట్ ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ కోసం వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ తీసుకోండి, ఫ్లిప్కార్ట్ తీసుకోండి, వాల్మార్ట్ తీసుకోండి, లేదా సిస్కో తీసుకోండి. సో వీటన్నిటిని మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్కి చూసినట్టయితే వాళ్ళకి అమెజాన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ప్రొడక్ట్ అంటే మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్న ప్రొడక్ట్స్ కాదు, ఆ అమెజాన్ వెబ్సైట్ ఉంది చూసారా, అదే దేర్ ఓన్ ప్రోడక్ట్. సో ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ కోసమే వర్క్ చేస్తుంది. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో డిఎస్ఏ మస్ట్ అండ్ షుడ్. మరి డిఎస్ఏ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? ఎక్కడో కాదు, మన ఛానల్లోనే. నుంచో డిఎస్ఏ తెలుగులో నేర్చుకోవాలని మీలో ఎంతమందో ఎదురు చూస్తున్నారు. సో సరైన డిఎస్ఏ ప్లేలిస్ట్ తెలుగులో లేక చాలామంది డిఎస్ఏ నేర్చుకోలేకపోతున్నారు. సో మీ అందరి కోసం తెలుగులో డిఎస్ఏ ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. సో మిస్ అవ్వకుండా ఈ రోజు నుంచి వచ్చే ప్రతి వీడియోని అయితే చూడండి. సో మీరు ఈ డిఎస్ఏ ప్లేలిస్ట్ కంప్లీట్గా ఫాలో అయితే
మీకు డిఎస్ఏని అడ్వాన్స్డ్ లెవెల్ దాకా సాల్వ్ చేయగలుగుతారు. సో అసలు మనం డిఎస్ఏలో ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి. సో ఫస్ట్ మనం స్ట్రింగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూస్తాం, అండ్ దెన్ అరేస్, సార్టింగ్, సెర్చింగ్, లింక్డ్ లిస్ట్, ట్రీస్, గ్రాఫ్స్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. సో మీకు గనుక సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ తెచ్చుకోవాలనుకుంటే ఈ స్టార్టింగ్ 4 ఉన్నాయి చూసారా, అంటే స్ట్రింగ్స్ టు సెర్చింగ్ వరకు. సో డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ఈ 4 కాన్సెప్ట్స్ కవర్ అయ్యేటట్లు సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో మీకు డిఎస్ఏ అంతగా ఎక్స్పెక్ట్ చేయరు, జస్ట్ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. సో కాబట్టి మీకు ఈ స్టార్టింగ్ 4 కాన్సెప్ట్స్ నుంచి అన్ని డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ ఏ జాబ్ ఇన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, సిస్కో కానీ, ఇలాంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మీరు జాబ్ తెచ్చుకోవాలనుకుంటే ఈ లాస్ట్ 4 ఉన్నాయి కదా, లింక్డ్ లిస్ట్, ట్రీస్, గ్రాఫ్స్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. సో మీరు ఈ కాన్సెప్ట్స్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఇంపార్టెంట్. సో డిఎస్ఏ చాలా బాగా చేయగలిగిన వాళ్ళే ఆ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయగలరు. ఐ హోప్ మీకు లీడ్ కోడ్ గురించి తెలిసే ఉంటుంది. సో మనం కవర్ చేయబోయే ప్రతి డిఎస్ఏ ప్రాబ్లం అనేది లీడ్ కోడ్ నుంచే ఉంటుంది. సో ఫస్ట్ స్ట్రింగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఐ థింక్ మోర్ దెన్ 100 ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం ఓవరాల్గా. సో అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేసుకుంటా మోర్ దెన్ 100 డిఎస్ఏ ప్రాబ్లమ్స్ చేద్దాం. దే ఆర్ మోర్ దెన్ ఎనఫ్. సో మీరు అన్ని కాన్సెప్ట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్లో ఒక 10 ప్రాబ్లమ్స్, అరేస్లో ఒక 10 ప్రాబ్లమ్స్, సార్టింగ్ రిలేటెడ్ ఒక 10 ప్రాబ్లమ్స్, సెర్చింగ్ రిలేటెడ్ ఒక 10 ప్రాబ్లమ్స్, ఇలా ప్రతి కాన్సెప్ట్ని కవర్ చేసుకుంటా 10 ప్రాబ్లమ్స్ అయితే మనం కవర్ చేస్తాం. ఓవరాల్గా మోర్ దెన్ 100 ప్రాబ్లమ్స్ అయితే చేస్తాం. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. సో మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే అండ్ ఆల్సో మీలో ఎంతమంది డిఎస్ఏ కోసం వెయిట్ చేస్తున్నారో మీరంతా ఈ ఛానల్కి ఒక లైక్ ఇచ్చుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ నన్ను మోటివేట్ చేస్తాయి, తొందరగా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో ఈ వీడియోని లైక్ చేసేసి కింద డిఎస్ఏ అని కమెంట్ చేయండి. అంటిల్ దెన్ బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.